శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. 15th జాన్లోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఈ ఉదయం ఆయన స్వరమైనటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మనం తీయాల్సిన దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. లూకా సువార్త 7వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును. దేవుని బిడ్డలారా, ఈ భాగంలో నుంచి రెండు శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా దేవుడి ఉదయకాల సమయంలో ఈ నూతన సంవత్సరంలో మనందరికీ జ్ఞాపకం చేస్తూ మనతో మాట్లాడుతున్నారు. మొదటి తలంపు ఏంటంటే, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అనేటువంటి మాట. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి వారంటే, ఆయనకు మన మీద ఎంత ప్రేమ ఉందంటే మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే, దేవుణ్ణి మరి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అత్యున్నతమైనటువంటి సింహాసనం గురించి ప్రవక్త దర్శనాన్ని చూస్తాడు. అక్కడ కోటాను కోట్ల దేవదూతల యొక్క వారి యొక్క డ్యూటీ, వారి పని ఏంటో అక్కడ నిర్ణయించబడింది. ఆ దేవదూతలు ఆ సింహాసనం చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉండాలి. ఏమని నిత్యం కూడా ప్రదక్షిణలో వారు స్తుతించాల్సినటువంటి కీర్తన ఏంటంటే, దేవుడు పరిశుద్ధుడు 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 అని కోటాను కోట్ల దేవదూతల యొక్క డ్యూటీ, అది వారి యొక్క కర్తవ్య పని అన్నమాట, బాధ్యత అది. మరి ఆ దేవదూతల్ని దేవుడు మన కొరకు, నీ కొరకు, నా కొరకు భూమి మీద మన మార్గంలో మనకి దారి చూపించడానికి, మనకంటే ముందుగా నడవటానికి ఆ దేవదూతల్ని మరి పంపుచున్నాను అనేటువంటి మాట ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నారు. దీన్ని బట్టి మనం అంటే ఎంత ప్రేమో, మన ప్రభు మనల్ని మనకి ఎంతటి విలువిస్తున్నారో, మన స్థాయిని ఎంత పెంచుతున్నాడో గమనించండి. ఈనాడు డబ్బులు పెట్టి వారు సెక్యూరిటీని పెట్టుకుంటారు. వారి స్థాయిని బట్టి, వారికి ఉన్నటువంటి పొజిషన్ను బట్టి, వారి ఏ హోదాను బట్టి, ఉద్యోగాలను బట్టి మరి సెక్యూరిటీని ముందు వెనక కావలిగా పెట్టుకుని ముందుకు వెళ్తుంటారు. కానీ మన ప్రభు మన కొరకు ఆయన యొక్క స్వయాన దూతల్ని ఏర్పాటు చేసి మన ముందు మార్గం సరళం చేయటానికి, మన ముందు నడవటానికి, మన ముందు మార్గం ఎలా ఉందో మనకు చూపించడానికి, మనల్ని గైడ్ చేయటానికి దేవదూతని ముందు పంపుచూ ఉన్నారు. ఎంత ధన్యుడివి, ఎంత ధన్యురాలివి ఉదయకాల సమయంలో. రెండవ తలంపు, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును. పంపటం మాత్రమే కాదంట, నీ ముందు వెళుతున్నటువంటి దేవుని యొక్క దూత నీ మార్గం, నీ ముందున్నటువంటి దారి ఎలా ఉందో వారు సిద్ధపరుస్తూ ఉంటారంట. అది సరిలేకపోతే ఎక్కడైనా, అది ఆటంకకరంగా, అభ్యంతరకరంగా నీకు ఎక్కడైనా హాని జరిగేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ అపవాదైనటువంటి వాడు ఈ లోక అధికారి. వాడు మనల్ని ఎప్పుడు ఎక్కడ మింగివేద్దామా, ఎక్కడ యాక్సిడెంట్స్ ద్వారా, ఎక్కడ ఏ విధంగా కబళిద్దామా అని చెప్పేసి మన మార్గంలో శోధకు నిలిచి ఉన్నాడు, అపవాది నిలిచి ఉన్నాడు. ఆ మార్గాన్ని సరళం చేస్తానికి, అది సిద్ధం చేయటానికి, వాడు ఉన్నటువంటి ఆ స్థలాన్ని, ఆ మార్గంలో వాడు లేకుండా త్రోసివేయటానికి దేవుని యొక్క దూతలు మనకు ముందు నడుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయం నిజంగా ఎంత ధన్యులం, ఎంత ఆశీర్వాదకరమైన వారు, ఎంతగా మనం నిజంగా దేవుడు మన పట్ల చూపుతున్నటువంటి ప్రేమను బట్టి దేవునికి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలో. ఆయన కొరకు నిరంతరం ఆయన ఆరాధించడానికి చేయబడినటువంటి దేవదూతల్ని మరి నీ కొరకు, నా కొరకు భూమి మీదకి పంపించారు. పంపించడం మాత్రమే కాకుండా మన ముందు నడుస్తూ, మనం వెళుతున్నటువంటి మార్గాన్ని సిద్ధం చేస్తూ, సరళం చేస్తూ, అపవాది యొక్క కుయుక్తులు, కుట్రలన్నింటినీ కూడా నెట్టివేసే విధంగా, మరి ఆ పరిస్థితుల్లో, ఆ కుట్రల్లో, హానిల్లో, ఆ ఆటంక అపాయాల్లో దేవుని యొక్క దూతలు మనల్ని కాపాడుతున్నారు. వారు మన చేయి పట్టుకుని తప్పిస్తూ ఉన్నారు, మనల్ని ఆ పరిస్థితుల్లో నుంచి సంరక్షిస్తున్నారు. అందును బట్టి దేవునికి మనం ఎంతగానో ఆయన ప్రేమను గుర్తెరుగుతూ కృతజ్ఞత కలిగి జీవించడం అనేటువంటిది చాలా ఆశీర్వాదకరం. అటు రీతిగా పరిశుద్ధాత్ముడు ఈ ఉదయకాలం ఈ యొక్క మాటల ద్వారా మన జీవితాన్ని ఇంకెక్కువగా లోతైనటువంటి భక్తిలోనికి
దేవుని మీద ఆధారపడేటువంటి స్థితిలోనికి దేవుడు నడిపించనుగాక. ఆమేన్. ఇది మన క్వశ్చన్ ఏంటంటే, మనకి గాబ్రియేలు దూత గురించి తెలుసు. మరి తీర్పు కొరకు మధ్యాకాశానికి వచ్చి బోర ఊదేటువంటి ప్రధాన దూతల్లో ఒక దూత ఉన్నారు. ఎవరు? ఆ దూత పేరుని మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సి మనం చేస్తున్నాను. మధ్యాకాశంలో బోర ఊదినప్పుడు మరి తీర్పు కొరకు వెళ్ళాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి బోర ఊదేటువంటి దూత, ఆ దూత పేరు మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సి మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ఆయన, కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన మా రక్షక, మీకు వందనాలు ప్రభా. మీ ప్రేమ కొలవలేనిది ప్రభా. మీ ప్రేమ శాశ్వతమైనది నా తండ్రి. మీ ప్రేమ నాయన సృష్టిలో ఎక్కడ దొరకనటువంటి అతీతమైనటువంటి నిత్యం నిలిచేటువంటి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి ప్రేమ మీ ప్రేమ నా ప్రభా. ఆ ప్రేమ చొప్పున నా ప్రభా మా కొరకు దివి నుండి భూమికి వచ్చినటువంటి దేవ ప్రేమామూర్తి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ ప్రేమ చొప్పున నా ప్రభా అయ్యా మరి మీ కొరకు నిర్ణయించబడినటువంటి దేవదూతలు మా కొరకు భూమి మీదకి పంపించిన ఆయన అయ్యా మరి మా మార్గాన్ని సరళం చేయటానికి, మా మార్గాన్ని సిద్ధం చేయటానికి నా ప్రభా మా కొరకు ఏర్పాటు చేసినటువంటి మా దైవమా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా మీ సంకల్పాన్ని, మీ ఉద్దేశాన్ని, మీ ప్రేమను మా పట్ల నాయన మీరు కనపరిచేటువంటి నాయన ఆ గొప్ప నా తండ్రి ఆధిక్యతను నా ప్రభు మాకు ఇస్తున్నటువంటి స్థితిని మేము గుర్తిరుగుతూ నా ప్రభా మా ఎడలో మీరు చూపుతున్నటువంటి నాయన ఆ గొప్ప అయ్యా మరి గొప్ప దీవెనకరమైనటువంటి స్థితిని ప్రభా మేము గుర్తిరుగుతున్నా తండ్రి. దేవా మీ కృతజ్ఞత కలిగిన ప్రభా అయ్యా మీకు దగ్గరగా మీకు లోబడుతూ మీ భయభక్తులు కలిగిన ప్రభా అయ్యా మీ యొక్క దేవ మా ఎడలో చూపుతున్నటువంటి స్థితిని నా ప్రభా మేము గుర్తిరిగిన తండ్రి మీ ప్రేమకు పాత్రలుగా జీవించేటువంటి వారుగా స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయం టీఎల్సీ గ్రహాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. మేము ఈనాడు క్షేమంగా కుటుంబాలతో ఆరోగ్యంతో ఆయుష్తో ఉన్నామంటే నా ప్రభా మా బాధ్యతల్లో కొనసాగుతున్నాడు, మా ప్రయాణాల్లో భద్రంగా నేను గృహాలు చేర్చబడుతున్నామంటే మీ దేవుని యొక్క మీ దూతలు మా ముందు ఉండటాన్ని బట్టే కదా అని ప్రభా. అందును బట్టి నా తండ్రి దేవ మిమ్మల్ని స్తుతిస్తున్నా ప్రభా. అయ్యా మీ నామాన్ని ఘనపరుస్తున్నావు నా తండ్రి. ఇప్పటికి అది గుర్తెరక్క నా తండ్రి ఆయాస్కరంగా నామకార్థంగా ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని కనికరిస్తూ నాయన వారిలో మార్పును మీరు దయచేస్తూ నడిపించండి. ఇదేనో నాయన బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో ప్రయాణాల బాధ్యతలు మీరు తోడుకోండి. మీ వాక్యం చేత ఇంకెక్కువగా మీరు బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైండుగాక. ఆమేన్.